ఇప్పుడు స్పీచ్ ఉంది 18 monthsలో they'll picking up words. ఆ టైంలో వాళ్ళు if they're not exposed to this sort of environment, ఓన్లీ వాడు చూస్తుంటే ఇంకా ఫర్దర్గా మరి ఆ సెంటర్స్ని యాక్టివేట్ చేయడము, వాడికి మరి స్పీచ్ తెప్పడము చాలా కష్టపడాల్సి వస్తుంది. న్యాచురల్గా వచ్చేదాన్ని మనము ఆల్టర్ చేసి అనవసరంగా పుషింగ్ దెమ్ టు ఏ ప్రాబ్లమ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అగైన్ రికవరీ. వాడికి ఇంకా థెరపీస్ అన్ని చేయించి 2-3 years కష్టపడాలి. సో దట్ ఈస్ ఎస్పెషలీ మెనేజ్ రిలేటెడ్ టు దిస్ mobiles basically, and the parents should be very careful that their children will not land up in this particular problem, because it's very troublesome for the family, parents, and society, and for his future also. So screen time avoid చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2-3 yearsలో very very important. And also they should allow the child to play with other children, social interaction. That will only help them to develop నార్మల్ డెవలప్మెంట్, స్పీచ్ అన్నీ వస్తాయి. ఆటిజంలో బేసిక్గా సోషల్ ఇంటరాక్షన్, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు అండ్ స్పీచ్ ఉండదు. ఇవి ఉండాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్, ఎన్వైరన్మెంట్ ఇంటరాక్షన్. అట్లా ఉంటేనే బ్రెయిన్ చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది, నార్మల్గా డెవలప్ అవుతుంది. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఈ సర్కిల్లో ఏదైనా తేడా వచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ future implications. The parents, especially where both parents are working, and they have to take some time somehow and see that their child is not getting into this sort of screen time, excessive screen time, and autism and all, speech delay and all those issues. Very very important.